దేవుని శ్రేష్ఠ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 9-10 వాక్యాలని చదువుకుందాం. మరియు నీ దేవుడైనటువంటి యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మోషే రాసినటువంటి ద్వితీయోపదేశ కాండంలో ఈ 5 కాండాలు, ఆది కాండం దగ్గర నుంచి ఆది కాండం, సంఖ్యాకాండం, లేవి కాండం, నిర్గమాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలు కూడా మోషే చేత రాయబడినటువంటి పుస్తకాలని మనకి తెలిసినటువంటి విషయం. ఈ ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయము 9-10 వాక్యాల్లో చెప్పబడుతున్న మాట ఏంటంటే, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లింపజేసే దేవుడు. ఆయన ఈరోజు మనల్ని ఎలా వర్ధిల్లింపజేస్తాడో, మన జీవితాల్లో మనం అన్ని విషయాల్లో ఎలా వర్ధిల్లేటట్లుగా దేవుడు మన జీవితాల్లో మనకు చేస్తాడో దాన్ని గురించి కొన్ని మాటలు మనం లేఖన భాగంలో నుంచి మనం చూద్దాం. అందుకే ఈ ద్వితీయోపదేశ కాండంలో అంటున్నాడు నీ చేతి పనులన్నిటి విషయంలోనూ అన్నాడు. చూసారా, చేతి పనులన్నిటి విషయంలో అంటున్నాడు. అంటే మన చేతులతో చాలా పనులు చేస్తాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని భూమి మీద చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని అంటున్నాడు నీ చేతి పనులన్నిటి విషయంలోనూ అంటున్నాడు. అంటే నీ చేతులతో చేసే ప్రతి పని విషయంలో కూడా నేను చివరిలో నిన్ను వర్ధిల్లింపజేస్తానని చెప్తున్న మాట అన్నమాట అది. చూసారా, ఈ చేతులతో కొంతమంది వ్యవసాయమే చేస్తారు, కొంతమంది వ్యాపారమే చేస్తారు, కొంతమంది ఇంకో పనే చేస్తారు, కొంతమంది ఇంకో పనే చేస్తారు, మరి అరుణ్ చేసే వర్క్ అరుణ్ చేస్తాడు. అట్లా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. చూసారా, అందరూ ఒకే పని చేయరు. అందరూ ఎవరి కోణంలో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తారు. అయితే ఈ వాక్యంలో చివరిలో రాస్తూ ఉన్నాడు నీ చేతి పనులన్నిటిలో నేను నిన్ను వర్ధిల్లింపజేస్తాను అని. ఒక చేతి పనుల్లోనే కాదు వర్ధిల్లింపజేసేది, ముందు చేతి పనులన్నిటి విషయంలో అన్న తర్వాత అన్నాడు నీ గర్భఫల విషయంలోను, నీ పశువులుంటే పశువుల విషయంలోను, నువ్వు భూమి పంట వేస్తుంటే నువ్వు పంట విషయంలోను అన్నిటిలో నీకు మేలు కలిగేటట్లుగా చేసి అన్నిటిలో నిన్ను వర్ధిల్లింపజేస్తానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడు మిమ్మల్ని అన్నిటిలో వర్ధిల్లేటట్లుగా చేయబోతున్నాడు. మీ కుటుంబాలను వర్ధిల్లేటట్లుగా చేయబోతున్నాడు. మీ పిల్లలు వర్ధిల్లేటట్లుగా చేయబోతున్నాడు. మీ చేతి పనుల్లో మీరు వర్ధిల్లేటట్లుగా చేయబోతున్నాడు. మీకు గర్భఫలం ఉంటే గర్భఫలంలో దేవుడు దాన్ని దీవించి అది వర్ధిల్లేటట్లుగా చేయబోతున్నాడు. నీకు పశువులుంటే పశువుల మందలు వర్ధిల్లేటట్లుగా చేయబోతున్నాడు. లేకపోతే నీకు గొర్రె మేకల మందలుంటే అవి వర్ధిల్లేటట్లుగా చేయబోతున్నాడు. లేకపోతే నువ్వు భూమి పంట వేసుకుంటే ఆ పంటలో కూడా నువ్వు వర్ధిల్లేటట్లుగా దేవుడు నీకు చేయబోతున్నాడు. అన్ని విషయాల్లో కూడా నీకు మేలు కలిగేటట్లుగా నీ దేవుడు నిన్ను వర్ధిల్లింపజేసేటటువంటి దేవుడు, నిన్ను వర్ధిల్ల చేసేటటువంటి దేవుడు నా దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, దేవుడు నమ్ముకున్న మిమ్మల్ని కొన్ని విషయాల్లో వర్ధిల్లేటట్లుగా చేసి కొన్ని విషయాల్లో వర్ధిల్లకోకుండా దేవుడు చేయడు.
దేవుడి మాట మనం వింటే, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే, దేవుని కట్టడలను గైకొంటే, వాక్యానుసారంగా నడిచి వాక్యానుసారంగా జీవిస్తే మనం అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లే వారంగా ఉంటాం. మన కుటుంబాలు అన్నిటిలో వర్ధిల్లేటటువంటివిగా ఉంటాయి. మన పిల్లలు అన్నిటిలో వర్ధిల్లేవారుగా ఉంటారు. ఆ రీతిగా మన జీవితాల్లో మనం ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం వర్ధిల్లాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే దేవుడి మాట వినాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, దేవుని కట్టడలను మనం గైకొనాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి, వాక్యానికి అనుగుణ్యమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో నువ్వు వర్ధిల్లుతావు, నీ కుటుంబం నీ పిల్లలు కూడా వర్ధిల్లుతారు. చూసారా? అందుకని మనం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతామని వాక్యం చెప్తా ఉంది. 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం చూస్తే యోహాను రాస్తా ఉన్న మాట ఏంటంటే 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వాక్యంలో, ప్రియుడా నీ ఆత్మ, చూసారా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవును అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, మనం ఆత్మీయ జీవితంలో ఆత్మీయతలో మనం వర్ధిల్లాలి. అంతేకాకుండా నీ ఆత్మ వర్ధిల్లినట్లుగా నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలని ప్రార్థించుచున్నాను అని యోహాను ఇక్కడ రాస్తా ఉన్నాడు. చూసారా, నీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లినట్లుగా నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలని అక్కడ భక్తుడు చాలా చక్కగా మాట రాస్తా ఉన్నాడు. చూసారా, నీ ఆత్మ వర్ధిల్లినట్లుగా అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలంటే మంచిగా ఉండాలని, నువ్వు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించున్నాను అని చెప్పి రాస్తా ఉన్నాడు. చూసారా, మన ఆత్మ వర్ధిల్లినట్లుగా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. చూసారా, ఆత్మీయతలో కూడా వర్ధిల్లాలి. ఆత్మీయతలో కూడా ఎప్పుడు ఒకే స్థితిలో ఉండటం కాదు, ఇంకా ఆత్మీయతలో కూడా వర్ధిల్లుతూ మనం ఉండాలి. చూసారా, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం అన్నట్లు కాదు. కొంతమందికి ప్రారంభ దినాల్లో ఉన్న ఆత్మీయత కూడా ఈరోజు లేదు. రాను ఏమైపోతున్నారు, భక్తిలో ప్రార్థనలో ఏమైపోతున్నారు, దిగజారిపోతున్నారు. ఎందుకంటే లోకం వైపు, లోక ఆశల వైపు, లేకపోతే సంపాదన వీటన్నిటి వైపు, లేకపోతే అటువైపు ఇటువైపు చూస్తూ నువ్వు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయేటటువంటి వ్యక్తిగా ఉండకూడదు. చూసారా, ఆత్మీయ జీవితంలో దిగజారే వ్యక్తిగా ఉండకూడదు. ఇవన్నీ ఈ లోకం వరకే. అందుకని నువ్వు అవి చేసుకుంటాం తప్పు అని నేను అన్న, కానీ అవి ఏ సమయాల్లో ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటూ మరి దేవుని సన్నిధిలో కూడా గడుపుతూ, దేవుల్లో కూడా గడుపుతూ, నీకు ఖాళీ ఉన్నప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ, మోకాళ్ళ అనుభవం, కన్నీటి అనుభవం కలిగి ప్రార్థన చేసుకుంటూ నువ్వు ఆత్మీయ జీవితంలో కూడా వర్ధిల్లాలని, లేకపోతే ఆత్మీయతలో కూడా నువ్వు వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలని, లేకపోతే నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలని మరి అక్కడ యోహాను రాస్తూ ప్రార్థించున్నాను అని రాస్తున్నాడు. మీరందరూ సౌఖ్యంగా ఉండాలని, మీరందరూ మంచిగా ఉండాలని ప్రార్థించున్నానని చెప్పి అక్కడ రాయటం అనేటటువంటిది జరిగింది. చూడండి, అందుకని మనము అన్నిటిలో మనం వర్ధిల్లాలి. మనం వర్ధిల్లాలి అంటే మన జీవితాల్లో మనము ఎలా ఉంటే వర్ధిల్లుతాం, లేకపోతే ఎలా ఉంటే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేస్తాడు అంటే, చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యాన్ని మీరు చూస్తే, 2వ అధ్యాయం 26వ వాక్యం మీరు చూస్తే, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బాలుడైనటువంటి సమూయేలు మనుషుల దయలో వర్ధిల్లాడు, దేవుని దయలో కూడా వర్ధిల్లాడు. ఈ సమూయేలు ఇలా వర్ధిల్లటానికి కారణం ఏంటి అంటే, ఈ యొక్క సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు గనుకే, దేవునిలో ఉన్నాడు గనుకే అలా
మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నిన్ను అన్నిటిలో కూడా వర్ధిల్లేటట్లుగా దేవుడు చేసేటటువంటి దేవుడు నా దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, మనం వర్ధిల్లాలి అంటే మనం దేవుని సన్నిధిలో ఉండాలి. సమూయేలు పాలు విడిచిపెట్టిన దగ్గర నుంచి సమూయేలు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. ఏలీ దగ్గర యాజకుడి దగ్గర చక్కగా పరిచర్య చేస్తూ దేవుని మందిరంలోనే ఉంటూ వచ్చాడు. దేవుని మందిరంలో పెంచబడినటువంటి సమూయేలు దేవుని సన్నిధిలో పెరుగుతూ పెద్దోడు అయినటువంటి సమూయేలు ఒక్క మాటలో కూడా తప్పిపోలేదు. కానీ ఒక మాటలో కూడా తప్పిపోలేదు సమూయేలు జీవితంలో. సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా, పాత నిబంధన గ్రంథ ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్తగా సమూయేలు అయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లటమే కాకుండా దేవుని సన్నిధిలో ఉండటాన్ని బట్టి సమూయేలు రాజులను సైతం అభిషేకించి ఒక గొప్ప ప్రవక్తగా సమూయేలును దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమూయేలుని రాజులను సైతం అభిషేకించి ఒక గొప్ప ప్రవక్తగా సమూయేలుని దేవుడు చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా చేయబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెంచాలి మన పిల్లల్ని. దేవుని క్రమాలలో పెంచాలి, భక్తిలో పెంచాలి, ఆత్మీయతలో పెంచాలి. మనం ఏ క్రమం అయితే కలిగి ఉన్నామో అదే క్రమాన్ని మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి. మనమేమో దేవుని సన్నిధిలో ఉండి మన పిల్లలు లోకంలో ఉంటే ఆశీర్వాదం కాదు. లోకంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతారు. అల్లరి లేకపోతే రకరకాలైన పిల్లలతో రకరకాలతో సహవాసాలు చేసి రకరకాలైన అలవాట్లను ఆచరించుకుని చివరికి ఆ పిల్లలు చెడిపోయేటటువంటి విధానానికి కూడా మనము దోహదపడేటట్లుగా చేస్తున్నటువంటి వారం అవుతాం. అందుకని మన పిల్లల్ని మనతో పాటుగా దేవుని సన్నిధిలోనికి మనం తీసుకొచ్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉంచబడితే, దేవుని సన్నిధిలో మన పిల్లలు పెంచబడితే, దేవుని సన్నిధిలో సమూయేలులాగా మన పిల్లలు దేవుని సన్నిధిలో ఎదిగితే వాళ్ళు ఒక రోజున మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబం వర్ధిల్లాలన్నా, నీ పిల్లలు వర్ధిల్లాలన్నా, నీ పిల్లలు వర్ధిల్లాలన్నా దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడే వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉంటే మనం అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లుతామని వాక్యం చెప్తా ఉందండి. 92వ కీర్తనలో 92వ దావీదు కీర్తనలో 13వ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఓ చక్కని మాట రాయబడి ఉంటుంది చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరములో నువ్వు నాటబడాలి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సోదరులారా, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నా ప్రియ సహోదరులారా, మీరు దేవుని మందిరంలో నాటబడినట్లయితే, ఒక నాటబడినటువంటి మొక్కలాగా ఉన్నట్లయితే మీరు అన్నిటిలో కూడా వర్ధిల్లేవారుగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు జీవితంలో దావీదు అన్నిటిలో వర్ధిల్లాడంటే దావీదు జీవితం అంతకంతకు మనకు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో కూడా ఒలివ చెట్లు అక్కడక్కడ మన ప్రాంతంలో కూడా ఉన్నాయి. యేసన్న గారి మందిరం దగ్గర ఒలివ చెట్టు ఉంది. యాజల్లో ఆ పెద్ద చర్చి కనపడితే రోడ్డు అమ్మటి ఆ చర్చి పక్కన ఒక ఇంటి దగ్గర ఒలివ చెట్టు ఉంది. ఒకరోజు ఒక పెళ్లి జరుగుతూ ఉంటే నేను పాస్టర్ గారు దయాకరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఒలివ చెట్టు కాయలు, ద్రాక్ష చెట్టు ఉంది, ద్రాక్ష కాయలు ఉన్నాయి. ఒలివ చెట్టు కాయలు వాళ్ళు ఒలివ చెట్టు ఇద్దరిని కాయలు ఇయ్యని వాళ్ళు కొయ్యటం అనేటటువంటి చేశారు. చూడండి, ఒలివ చెట్టుకి ఎంతో వృత్తాంతం ఉందండి, ఎంతో వృత్తాంతం ఉంది. ఒలివ చెట్టు భూమి మీద ఉన్న చెట్లన్నీ కూడా చచ్చిపోయినప్పుడు కూడా మరి ఒలివ చెట్టు మాత్రం అది అట్లాగే ఉంది, పచ్చగానే ఆ చెట్టు అనేటటువంటిది ఉంది. భూమి మీద పావురం ఏ ఆకును తుంచుకొచ్చింది చూసారా? ఒలివ ఆకును తుంచుకొచ్చింది. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే నీళ్లు అప్పుడు తగ్గిపోయినాయి అని. చూసారా? మరి ఒలివ చెట్టు గూర్చి తన జీవితాన్ని పోల్చుకుని దావీదు అక్కడ మాట్లాడటం అనేటటువంటి జరుగుతుంది. అలాగే మనం దేవుని సన్నిధిలో ఉంటే మన జీవితాలు పచ్చగా ఉంటాయి. మన జీవితాలు
పచ్చగా ఉండటమే కాకుండా మనం అన్నిటిలో వర్ధిల్లే వారంగా ఉంటాం. మన కుటుంబాలు వర్ధిల్లేవిగా ఉంటాయి, మన పిల్లలు వర్ధిల్లేవారుగా ఉంటారు. అందుకని రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చూడండి. రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వాక్యం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుడు మనల్ని ఎలా వర్ధిల్లింపజేసేటటువంటి విధంగా చేస్తాడంటే, ఇక్కడ జకర్యాని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగినటువంటి జకర్యా దినాల్లో ఆయనంట యెహోవాను ఆశ్రయించాడంట. యెహోవాను ఆశ్రయించినంత కాలం ఆయన ఎలా ఉన్నాడు? వర్ధిల్లుతూ వచ్చాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిలో నువ్వు ఎదుగుతూ పెరుగుతూ వస్తే, లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు ఎదిగినట్లయితే దేవుడు నిన్ను అన్నిటిలో కూడా వర్ధిల్లేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. నీ కుటుంబం వర్ధిల్లాలంటే, నీ పిల్లలు వర్ధిల్లాలంటే, నువ్వు అన్నిటిలో వర్ధిల్లాలంటే దేవుని ఆశ్రయించాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ఉంటే అన్నిటిలో కూడా వర్ధిల్లే వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 12-13 వాక్యాలు చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, చూడండి, ఇస్సాకు గెరారుకి వెళ్ళాడు. గెరారుకి వెళ్ళి అక్కడ తన తండ్రి దినాల్లో బావులు దొవితే ఆ బావులన్నింటినీ ఫిలిష్తీయులు ఏం చేశారంటే పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత మరలా ఈ ఇస్సాకు ఆ ప్రాంతానికి వెళ్ళి మరలా తిరిగి ఆ బావుల్ని తిరిగి తవ్వటం ప్రారంభించాడు. తవ్వటానికి అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే, ఇస్సాకు ఒక బావి దొవ్వి మంచినీళ్ళు పడంగానే అక్కడికి వచ్చి ఈ బావి మాదని గొడవకు దిగారు. ఒకసారి అట్లా చేస్తే వదిలిపెట్టేసాడు. ఇంకో ప్రాంతానికి అట్లా ముందుకు వచ్చాడు, ఇంకో చోటకి వచ్చి ఇంకో బావి తవ్వాడు. తన తండ్రి దినాల్లో తవ్వబడిన బావులు వాళ్ళు పూర్తి చేసిన వాటిని మరలా తిరిగి తవ్వటం మొదలుపెట్టి తవ్వాడు. అక్కడ కూడా వాళ్ళు జగడానికి వచ్చినట్లుగా వచ్చి అక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పెడితే అది కూడా వదిలేశాడు. ఇంకొక చోట వచ్చి ఇంకొక బావి తవ్వితే అక్కడ వాళ్ళు అక్కడికి రాలేదు. అక్కడ ఆ బావి తవ్విన తర్వాత ఇస్సాకు అక్కడ పంట వేసాడు. పంట వేసినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ ఆ సంవత్సరమున 100 ఫలమును పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఇస్సాకు వ్యవసాయం చేయటం మొదలుపెట్టి వ్యవసాయం చేస్తే మనకు ఒక ఎకరం 30 బస్తాలు 40 బస్తాలు పండుతున్నాయిగా. 40 బస్తాలు పండితే టాప్ అంటారు, 50 బస్తాలు పండితే ఇంకా టాప్ అంటారు. అయితే ఆ ఇస్సాకు అక్కడ విత్తనం వేసి పంట వేసినప్పుడు ఇస్సాకుకి ఎంత పంట పండిందో తెలుసా? 100 అంతలంటే ఎన్ని బస్తాలు? 100 బస్తాలు. చూసారా, 100 ఆశీర్వాదం ఇస్సాకుకి కలిగింది. 100 దేవుడు ఇస్సాకుని అక్కడ పంట పండించేటట్లుగా చేసి ఆశీర్వదించాడు. అంతేకాకుండా యెహోవా అతన్ని ఆశీర్వదించాడని వాక్యం చెప్తుంది. దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే 100 ఫలం పొందుకున్నాడు. దేవుడు ఆశీర్వదించాడు కనుకే ఆ మనుష్యుడు గొప్పవాడైను అని రాసింది. దేవుడు ఆశీర్వదించిన మనిషి ఏమవుతాడు? గొప్పవాడు అవుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే అవ్వం. నా పిల్లోడు కలెక్టర్ అవ్వాలంటే అవుతాడా? ఊరినే కలెక్టర్ అవుతాడా? ఈ పెంట పోగులు అమ్మటి, చెట్లు అమ్మటి, చావలు అమ్మటి తిరిగితే కలెక్టర్ అవుతాడా? ఇక్కడ కలెక్టరే, అక్కడ కలెక్టర్ అవడు. అందుకని
మన పిల్లల్ని క్రమంగా మనం పెంచుకుంటే, భక్తిలో కానీ, దేవుని క్రమాల్లో కానీ, దేవుని సన్నిధిలో కానీ, లేకపోతే మంచి చదువు వాళ్ళకి విద్యాబుద్ధులు కనుక నేర్పించి చిన్ననాటి నుండే దేవుని సన్నిధిలో పెంచితే ఒక రోజున వాళ్ళు ప్రయోజకులుగా మారుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటీవల కాలంలో వరంగల్లో ఒక పేద కుటుంబం, మిషన్ కుట్టుకునే కుటుంబం. ఆ కుటుంబం ఆయన మిషన్ కుట్టుకుంటే ఆ కుటుంబం జరగాలి పోషణ. అయితే ఆ కుటుంబంలో పెద్ద అమ్మాయి ఎంబీబీఎస్ రాస్తే ఆమెకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. గవర్నమెంట్ కొంత సహాయం చేశారు ఆ సీట్ వచ్చినప్పుడు, పేద కుటుంబాన్ని. ఆ తర్వాత కొద్ది దినాలకి వెనకాల ఉన్న ఇద్దరు అమ్మాయిలు కూడా, ముగ్గురు అమ్మాయిలు కాబట్టి వెనకాల ఉన్న వాళ్ళు కూడా రోషంగా పట్టుదలగా చదివితే ఇద్దరికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి. ఆ ఇద్దరు పిల్లలకు ఒకేసారి. ముగ్గురు డాక్టర్లు అయ్యారు ఆ కుటుంబంలో. చూసారా? ఆయన అన్నాడు, మరి ఏదైనా గవర్నమెంట్ నుంచి కాస్త సహాయం వస్తే నా పిల్లలు ఇలా గొప్పగా ముందుకు వెళ్ళటానికి కుదురుతుందని చెప్పి మాట్లాడటం అన్నాడు ఆయన. చూసారా? ఒక కుటుంబంలో ముగ్గురికి ఎంబీబీఎస్లు రావటం అంటే మామూలు విషయం కాదు. ముగ్గురిచ్చిన బిడ్డల్ని దేవుడు ముగ్గురిని ఆయన ఉన్నతంగా, ఆయన ముగ్గురిని ఒకే స్థానంలో దేవుడు తీసుకొని వెళ్ళి నిలబెట్టినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుడు మనల్ని అన్నింటిలో కూడా అలా గొప్ప చేయగలిగిన వాడు. ఒక రిక్షా దొక్కేవాడు కొడుకు కలెక్టర్ అయ్యాడండి. ఒక రిక్షా దొక్కునేటటువంటి అతని కొడుకు కలెక్టర్ అయ్యాడు. అట్లాగే మన పిల్లలు దేవునిలోనూ విద్యాబుద్ధుల్లోనూ మనం పెంచుకుంటూ చక్కగా వాళ్ళకి సరైనటువంటి క్రమాలు నేర్పిస్తూ సరైనటువంటి విధి విధానాలతో నువ్వు పెంచితే నీ పిల్లవాడు ఒకరోజు ప్రయోజకుడిగా గొప్పవాడు కావటానికి కారణం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడని వాక్యంలో రాయబడింది. చూడండి, ఆ దేశంలో నూరంతల ఫలం పొందటమే కాకుండా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడమే కాకుండా ఇస్సాకు గొప్పవాడు కావటమే కాకుండా చివరిలో రాస్తున్న మాట ఏంటంటే క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రమక్రమంగా అభివృద్ధి పొందాలి. చూసారా? ఒక్కసారే అభివృద్ధి పొందాలని, ఒక్కసారి గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటాం కాదు. అంచెలంచెలుగా క్రమక్రమంగా వస్తే అభివృద్ధి, ఆ అభివృద్ధికి ఎన్నడూ కూడా మనతోనే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఒకసారి ఒక మామ పాడింది, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము అని. ఎక్కించని పాడుతుంది మా అమ్మ. నేను అనుకున్నాను, మా అమ్మ ఆ ఎత్తైన కొండకి నువ్వెక్కితే నువ్వు దిగలేవు, నేను ఎక్కితే నేను దిగలేవు, ఎందుకు వచ్చిన గోల అనుకున్నాను నేను మనసులో. చూసారా? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించమంటుంది. చూసారా? మానవీయ కోణంలో మనం అలా ఆలోచన చేస్తాం. చూసారా? మనము కోరుకునే దానికన్నా దేవుడు ఒక దినాన మనల్ని గొప్ప స్థితికి, స్థాయికి దేవుడు తీసుకొని వెళ్ళాలనుకుంటే దేవుడు తీసుకొని వెళ్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక ప్రణాళిక కలిగిన దేవుడు అండి. ఆయన ఒక గొప్ప దేవుడు ఆయన. చూసారా? మనంతటికి మనము అలా అవ్వాలి అని కోరుకోకూడదు. చూసారా? అందుకని మన జీవితాల్లో మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకోవాలంటే క్రమక్రమమైనటువంటి అభివృద్ధి మనం పొందాలి. అంటే మనం దేవుని విషయాల్లో మనము జాగ్రత్తగా అనేటటువంటిది ఉండాలి. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం యోసేపుని గురించి ఒక మాట చెప్తా. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు, చూడండి, తన యజమానుడు ఐగుప్తిని ఎంట ఉండెను. చూసారా? దేవుడు ఇక్కడ యోసేపుకు తోడయ్యున్నాడు. దేవుడు యోసేపుకు తోడయ్యున్నాడు కాబట్టి యోసేపు వర్ధిల్లుతూ ఆ యజమానుడగు ఐగుప్తిని ఎంట యోసేపు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఎక్కడున్నాడు యోసేపు? ఐగుప్తులో ఉన్నాడు. తల్లిదండ్రులకు దూరం అయిపోయినా, అన్నలందరికీ దూరం అయిపోయినా, ఎవరికి దూరం అయిపోయినా యోసేపు దేవుడికి దగ్గరగా ఉన్నాడు కనుక యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? అందరికీ దూరమైన
యోసేపు దేవుడికి దగ్గరగా ఉండబట్టి దేవుడు యోసేపుకు దగ్గరగా ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడయ్యున్నాడు. యోసేపు మరి ఏది చేసినప్పుడు కూడా అది వర్ధిల్లుతూ వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అతడు వర్ధిల్లటం అనేటటువంటిది, అతడు చేసిందల్లా వర్ధిల్లటం అనేటటువంటిది యజమానుడు కూడా గుర్తించాడండి. యజమానుడు కూడా గుర్తించినప్పుడు యోసేపుని ఆ ఐగుప్తుకి రాజుగా కూడా చేయటం అనేటటువంటిది రాజుగారు మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుడు ఐగుప్తుకు ఒక రాజుగా చేశాడు యోసేపుని. ఎక్కడుంటే ఆ స్థితికి స్థాయికి ఎదిగేవాడు కాదు కదా. ఎక్కడుంటే ఆ స్థితికి స్థాయికి ఎదిగేవాడు కదా కాదు కదా. అన్నదమ్ములు తన్ని గోతులో పడవేసిన, ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్ళకు అమ్మివేసిన, లేకపోతే అన్నదమ్ములు ఇలా ఆ స్వార్థపూరితంగా ద్వేషపూరితంగా ఇలా చేసిన యోసేపుని ఏం చేశాడండి? ఏం చేయలేదండి. ఒక కలయిక అన్నాడు. ఒక పనికి అన్ని పనులు ఇట్లా సాష్టాంగ పడినప్పుడు మేము వాడికి సాష్టాంగ పడాలా అని ద్వేషం పెంచుకున్నారు. తండ్రి యోసేపును ప్రేమించి ఒక అంగీ కుట్టించాడు. ఆ అంగీ కూడా వాళ్ళకి ఆ విషయంలో కూడా వాళ్ళు మరి అసూయ ద్వేషాన్ని కనపరిచి అలా మరి చేయటానికి గల కారణం తల్లిదండ్రులకి ఏం చెప్తున్నారు, లేకపోతే తండ్రికి ఏం చెప్తున్నారు? వాళ్ళు వెళ్ళి అడవిలో క్రూరమృగాలు తినేసి అయిపోయాడు, చచ్చిపోయాడని చెప్పి తన అంగీని రక్తంలో ముంచి తీసుకొని వెళ్ళి అక్కడ చెప్పారు. కానీ వీళ్ళు గోతులో పడేసి ఆ మార్గం గుండా వాళ్ళకి అమ్మేసి, చూడండి, అందరికీ దూరం అయిపోయిన యోసేపు దేవుడికి దగ్గరగా ఉన్నాడు కనుకే దేవుడు యోసేపు అన్నిటిలో ఆశీర్వదించినట్లుగా, యోసేపు అక్కడ వర్ధిల్లినట్లుగా, యోసేపు చేసే ప్రతి పని వర్ధిల్లినట్లుగా, యోసేపునకు దేవుడు తోడైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోసేపు ద్వారా ఆ ఐగుప్తుని ఇల్లు వర్ధిల్లిందని, అన్నిట్లో వర్ధిల్లినట్లుగా, అక్కడ కొట్లు జరిపోవాల ధాన్యానికి, అక్కడ ఆయన ఎందులో చేయబడితే అందులో కలిసి వచ్చినట్లుగా అయ్యి విస్తారమైనటువంటి సంపద, విస్తారమైనటువంటి ఆశీర్వాదం కలిగింది. అందుకని యోసేపుని ఐగుప్తుకు రాజుగా కూడా రాజు నియమించడం చేశాడు. తను తినటం చేయటం ఈ పనులు తప్పితే మిగిలినటువంటి అన్నిటి మీద అధికారిగా, లేకపోతే మరి యోసేపుని దేవుడు నిలబెట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తామన్నాం. చూసారా, యోసేపు ఎంత యవ్వన కాలంలో ఎంత నీతిగా, ఎంత భక్తిగా ఉన్నాడండి. రాజుగారి భార్య విషయంలో కూడా పొరపాటు చేయకోకుండా, తప్పు చేయకోకుండా, తప్పు చేసే అవకాశం అక్కడ ఉన్నప్పుడు కూడా, ఆమెను బలవంతం చేస్తున్న, ఇబ్బంది పెడుతున్నప్పటికి కూడా ఆ తప్పు చేసి పాపానికి గనుక లోనైతే తన జీవితం పాడైపోతుందని, లేకపోతే తన యజమానుడికి ద్రోహం చేసిన వాడిగా మిగిలిపోతాడని, తాను చేసే పాపాన్ని బట్టి దేవుని దృష్టిలో ఎంతో భయంకరమైనటువంటి ఆ శిక్ష అనుభవించే పరిస్థితి ఉంటుందని యోసేపు పాపానికి దూరంగా పరుగులెత్తినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోసేపుకు దేవుడు తోడైండి యోసేపును అంతగా దేవుడు ఆశీర్వదించాడు. చెయ్యి పెట్టని దానికి 2 సంవత్సరాలు సరసాల్లో కూడా యోసేపు వేయబడ్డాడు. మీరు ఆదికాండం చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతాయి. యోసేపుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, యోసేపు దేవుని దృష్టిలో చాలా నమ్మకస్తుడిగా, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండబట్టి దేవుడు యోసేపును అంతగా ఆశీర్వదించడానికి గల కారణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి అంటే మన జీవితాల్లో ఇంకేమేమి ఉండాలంటే, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం కూడా చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యం. ఆయన సొలొమోను రాస్తున్నాడు, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థంగా ఉంటే దేవుడు వర్ధిల్లింపజేస్తాడండి. నువ్వు యథార్థంగా ఉండాలి. యోబు యథార్థంగా ఉన్నాడు కనుకే యోబు అంతగా ఆ దేశంలో గొప్ప ఆస్తిపరుడుగా ఉండటానికి గల కారణం. ఊజు అనబడినటువంటి ఆ ప్రాంతంలో, లేకపోతే ఆ దేశంలో యోబు
గొప్పవాడుగా ఉన్నాడంటే, మంచి ఆస్తి కలిగిన వాడు ఉంటాడంటే, లేకపోతే విస్తారమైనటువంటి సిరి సంపదలు కలిగిన వాడుగా ఉన్నాడంటే, ఏబు జీవితంలో అంత గొప్ప స్థితి స్థాయిలో ఉన్నాడు అంటే, ఏబు యథార్థంగా ఉండబట్టి, నీతిమంతుడుగా ఉండబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, చెడుతనమును విసర్జించిన వాడుగా ఉండబట్టి ఏబును దేవుడు అంత గొప్పగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నువ్వు కూడా దేవుని సందులో యథార్థంగా ఉంటే నీ దేవుడు నిన్ను అన్నిటిలో కూడా వర్ధిల్లింపజేస్తాడు అంటున్నాను నేను. నీ యథార్థతను బట్టే దేవుడు నిన్ను వర్ధిల్లేటట్లుగా దేవుడు చేస్తాడు. చూడండి, అదే సామెతలు 14:11 చూడండి. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వాక్యం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతుల గుడారం ఏమైతే వర్ధిల్లుద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ గుడారంలో యథార్థత ఉంటే, నీలో యథార్థత ఉంటే, నువ్వు అన్నిటిలో కూడా వర్ధిల్లేటటువంటి వాడుగా ఉంటావు. చూసారా, మేరొక పాట రాసిందిగా, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, నీతిమంతులమై మోవు వేసెదము, నీతిమంతులమై మోవు వేసెదము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. చూసారా, మనం దేవుని మందిరంలో నాటబడితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఇక్కడ నేను చెప్తుంది, మన యథార్థతను బట్టి మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. మన యథార్థతను బట్టి మన గుడారాలు, మన ఇళ్ళు వర్ధిల్లుతాయి. ఏబు గ్రంథం 8వ అధ్యాయం, ఏబు గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. నేను ముగించేస్తాను. ఏబు గ్రంథం 8వ అధ్యాయము 5-6 వాక్యాలు చూడండి. అక్కడ చక్కని మాట రాస్తాడు. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకని ఎడల సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమాలుకొనిన ఎడల. చూసారా, దేవుణ్ణి ఎలా ఎదకాలి? జాగ్రత్తగా వెదకాలి. దేవుణ్ణి మనం వెదికేటప్పుడు, యేసయ్యను మనం వెదికేటప్పుడు, ఆయన దొరికే కాలంలోనే ఆయన్ని వెదకాలని వాక్యంలో రాసి ఉంటుంది. ఆయన దొరికే కాలంలోనే ఆయన ఎదకాలి. ఆయన మనం జాగ్రత్తగా వెదకాలి. ఒక నాణ్యం పోయింది, ఓ బంగారమో, ఒక ఎండో, చిన్నది ఏదైనా పోయింది, పోతే ఎట్టా ఎదుగుతావు? జాగ్రత్తగా వెదుగుతావు. అది దొరికేటంత వరకే. కళ్ళు కాయలు కాసేటట్టు అవుతున్నా వదిలిపెడతావా? పానీలు అనుకుంటావా? ఒక 100 రూపాయలు 50 రూపాయలు పోతేనే కళ్ళు కాయలు కాసేటట్టు ఎదుగుతావు. బంగారము, వెండి అంటే, లేకపోతే ఏమైనా విలువైనవి అంటే ఇంకా మామూలుగా ఉండదుగా. చూసారా, జాగ్రత్తగా వెతుకుతాం. అంతకన్నా యేసయ్యను మనం జాగ్రత్తగా వెతకాలి. అంతకన్నా మన దేవుడు గొప్పోడు కనుక ఆయన మనం జాగ్రత్తగా వెతకాలి. చూడండి, అందుకు అంటున్నాడు అక్కడ, నన్ను జాగ్రత్తగా వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుణ్ణి ఏం చేయాలంటే బతిమలాడుకోవాలి. ఎవరు నన్ను ఏదన్నా అవసరం ఉందనుకో, వాళ్ళని ఎట్ట బతిమలాడుకుంటా, అది ఇచ్చేదాకా వదిలిపెట్టగలని. అది ఇచ్చేదాకా వదిలిపెడతావా? ఈ అమ్మ అప్పుడే తెచ్చిస్తానమ్మ, అప్పుడే తెచ్చిస్తాను, ఎట్టా బతిమలాడుకుంటా నీకు కావాల్సింది. అట్లా దేవుణ్ణి మనం బ్రతిమలాడుకోవాలి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు. చూడండి, నువ్వు పవిత్రుడిగా యథార్థవంతుడిగా ఉన్నప్పుడంట నిశ్చయముగా నా దేవుడు నీ మీద ఒక శ్రద్ధ నిలుపుతాడంట. మనం మన పిల్లల మీద ఎలా శ్రద్ధ నిలుపుతామో అట్లా దేవుడు పిల్లలైన మన మీద పవిత్రులుగా యథార్థవంతులుగా ఉన్నప్పుడు దేవుడు మన మీద శ్రద్ధ నిలిపంట. ఆయన నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం అంటే నువ్వు ఉండే ఇల్లుని
వర్ధిల్ల చేయును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేసే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా నీ గుడారాలు, నీ ఇళ్ళు, గుడారం అంటే ఏదో అనుకునేది, నీ ఇల్లు అలా వర్ధిల్లేటట్లుగా చేసేటటువంటి దేవుడు. పూర్వకాలంలో గుడారాలు వేసుకునేవాళ్ళు. గుడారాలు అయితే పీక్కెళ్తానికి కాడ వాలుగుండిద్ది అని వేసుకునేవాళ్ళు. ఇప్పుడు మన ఇళ్ళు మనము వర్ధిల్లాలి అంటే, మన ఇల్లు వర్ధిల్లేటటువంటి విధముగా చేయబడాలంటే మనము నీతిగా ఉండాలి. మన నీతికి తగినట్లుగా మనం నివసించేటటువంటి నివాస యోగ్యమైనటువంటి ఇళ్ళు, లేకపోతే మనం గుడారం వేసుకుంటే గుడారాలు వర్ధిల్లేటటువంటివిగా ఉంటాయని వాక్యం చెప్తా ఉంది. చివరగా చూడండి, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక మాటను చూడండి. కీర్తనలు 122:6. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము క్షేమం కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. సరే, ఈరోజు ప్రపంచ దేశాలు ఇశ్రాయేల్ దేశాన్ని చూసి వణికిపోతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని గొప్పతనం అది. చూసారా, అంత గొప్ప టెక్నాలజీ ఆ దేశంలో దేవుడు పెట్టాడు. మన అనంతపురం జిల్లా అంతా ఇశ్రాయేల్ దేశం. మన అనంతపురం జిల్లా అంతా, మన జిల్లాల్లో ఒక జిల్లా అంతా అనంతపురం అంతా ఇశ్రాయేల్ దేశం. అక్కడ 100 బీచ్లు ఉన్నాయి. 100 బీచ్లు ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశం వైశాల్యానికి ఒక 6 గంటలు జర్నీ చేస్తే ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు, అటు నుంచి ఇటు వచ్చేయచ్చు. ఇశ్రాయేల్ దేశం ఒక చిన్న దేశం. ఆ చిన్న దేశం దేవుడు అక్కడ పురాతన కాలమైనటువంటి వాటి అన్నిటినీ అక్కడ ఉన్నాయి. ఆ చిన్న దేశాన్ని దేవుడు ప్రేమించి ఎంత గొప్పగా దేవుడు ఆ చిన్న దేశంలో దేవుడు గొప్ప వాటి అన్నిటిని కూడా అక్కడ పెట్టాడు. సరే, యెరూషలేము క్షేమమును కోరుకుంటే నీకు క్షేమం కలుగుతుంది. యెరూషలేమును ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు వర్ధిల్లేటట్లుగా దేవుడు చేస్తాడు. యెరూషలేమును ప్రేమించే వాళ్ళు ప్రేమించబడతారు. యెరూషలేము క్షేమం కోరుకునే వాళ్ళకి క్షేమం కలుగుతుంది. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తే నువ్వు అన్నిటిలో వర్ధిల్లేవాడుగా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మనం యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. చూసారా, అక్కడికి వెళ్ళినప్పుడు స్టీవెన్సన్ పాట రాశాడు, ఓ యెరూషలేమా అని రాశాడు. అక్కడున్న సౌందర్యాన్ని గురించి, అక్కడున్న అందాలను గురించి, యెరూషలేము యొక్క ప్రత్యేకతను గురించి, యెరూషలేము యొక్క విశిష్టతను గురించి స్టీవెన్సన్ గారు పాట రాయటం జరిగింది. చూసారా, దేవుడు అక్కడ ఆ రీతిగా దేవుడు చేశాడు. చూసారా, ఆ ఐరన్ డోము ప్రపంచంలో ఎక్కడా లేనిది వాళ్ళు దాన్ని కనుగొని దాంతో ఆ ఇరానోళ్ళు వేసేయి, లేకపోతే చాలామంది ప్రయోగించే ఆ చుట్టుపక్కల దేశాలోళ్ళు ప్రయోగించే వాటిని గాలిలోనే పేలిపోయేటట్లుగా చేసి ఇప్పటి వరకు ఇశ్రాయేల్ దేశం క్షేమంగా సురక్షితంగా మరి ఉంది అంటే కారణం ఏంటంటే దేవుని మహాకృప పట్టణం మీద ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మన గుంటూరు పాతరెడ్డిపాలెంలో ఉన్నారు యూదులు. మీరు చూసారో లేదు? గుంటూరు దగ్గర పాతరెడ్డిపాలెంలో యూదులు ఉన్నారు. మీరు చేబ్రోల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడాలంటే చూడొచ్చు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఒకవేళ అక్కడ నుంచి వాళ్ళకి ఆహ్వానం వస్తే ఇక్కడ నుంచి వదిలిపెట్టి వెళ్ళటానికి మేము రెడీ అంటున్నారు వాళ్ళు. అక్కడ నుంచి ఆహ్వానం వస్తే ఇక్కడ నుంచి వదిలిపెట్టి వెళ్ళటానికి రెడీ అంటున్నారు. చూసారా, ఒక ఇశ్రాయేలీయుడు లేకపోతే ఒక వ్యక్తి ఇంచుమించుగా ఒక 30-40 మందిని పోరాడేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. చూడండి, దేవుని ప్రజలకి దేవుడు ఎంత ఆ బలాన్ని అనొచ్చు, లేకపోతే ఎంత శక్తిని దేవుని పిల్లలకి దేవుడిచ్చి
ఆయన్ని స్తుతించే ప్రజలకు ఆయన అంత శక్తినిచ్చి పోరాడేటటువంటి విధంగా దేవుడు చేయగలిగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనము దేవుడు మాట వింటే అన్నిటిలో మనం వర్ధిల్లుతాం. నీ కుటుంబం వర్ధిల్లతలేదా? నీ పిల్లలు వర్ధిల్లట్లేదా? నువ్వు ఏ విషయాల్లో నీ వర్ధిల్లని స్థితిలో ఉంటున్నావా? కారణం నువ్వే. నువ్వు వర్ధిల్లకపోవటానికి కారణాలు ఏంటో వెతుక్కోవాలి. ఎక్కడ నేను దేవుని మాటని మేరుతున్నానా? దేవుని ఆజ్ఞలు కట్టడలు గై కొనుక్కోకుండా ఎక్కడ ఉంటున్నానా? దైవ చిత్తానుసారంగా నేను నడవట్లేదేమో అని నువ్వు తెలుసుకుని గ్రహించి వాక్యానుసారంగా నడిస్తే దేవుడు నిన్ను అన్నిట్లో వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. నీ కుటుంబం వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. నీ పిల్లలు వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. నీ పిల్లలు అన్నిట్లో వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. నా దేవుడు నిన్ను అన్నిట్లో వర్ధిల్లేటట్లుగా చేయాలని అనుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కుటుంబం వర్ధిల్లేటట్లుగా చేయాలనుకుంటున్నాడు ఆయన. చూసారా? ఆయన పిల్లల్ని ఆయన వర్ధిల్లేటట్లుగా చేయకుండా ఇంకెవరిని చేస్తాడండి? నువ్వు వర్ధిల్లాలనేదిగా దేవుని ఉద్దేశం. నువ్వు గొప్ప స్థాయికి ఎదగాలనేదిగా దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక. దేవుడు నిన్ను ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంచాలని ఆయన అనుకోవట్లేదు. నిన్ను ఇంకా వర్ధిల్ల చేయాలని, నీ కుటుంబాన్ని ఇంకా వర్ధిల్లేటట్లుగా చేయాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు మాటలు వింటే దేవుడు మీ జీవితాల్లో ఎలా వర్ధిల్లేటట్లుగా చేస్తాడే విషయాలు చెప్పాను. కాబట్టి వాక్యానుసారంగా నడవండి, మీరు అలా వర్ధిల్లండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.